వరంగల్ జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించి ఎన్నికలు కొనసాగేలా చర్యలు చేపడుతున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలీస్ స్టేషన్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వర్షంతో పోలింగ్కు కొంత ఇబ్బంది కలిగిన అధికారులు వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా ఎన్నికలు సాగేందుకు పోలింగ్ కేంద్రాల్లో చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరుతున్నారు. హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు వరంగల్ మహబూబాబాద్ లోక్సభ స్థానాల లోపల ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచే ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి ఆ ఎన్నికల ప్రాసెస్ను అధికారులు అయితే ప్రారంభించారు. మొత్తానికి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ అనేటువంటి దాన్ని ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి ఆ ఓటర్లను ఇబ్బంది కలగకుండా చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తానికి మన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి 207 పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లను ఆహ్వానించేందుకోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అందంగా పూలతోటి అలంకరించి పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను ఆహ్వానించేందుకోసం అయితే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేసినటువంటి అధికారులు వచ్చేటువంటి ఓటర్లను వాళ్ళకి ఇబ్బంది కలగకుండా